ఫైనల్లో ఇట్లాంటి మైక్ ఒకటి పోదెంగిండు సక్సెస్ఫుల్లీ. రన్న లంచ కొడుక ఇది చెడగొట్ల పనిలే. ఒక్క మంచి పని ఉండదు. ఏడుందో తెలుసు కదా ఎట్లనే నమ్మి ఒకసారి 18,000 ఇది కట్టుకోరా ఇట్లా అందరూ పిచ్చిలా ఉడయాడు జాయాడు ఎర్రిప్పు కోడిడు. లాస్ట్కి అయితే ఓడిపోయింది గైస్. ఆడలే తినిపిస్తాడు ఇక. మేము ఈరోజు బిల్లు మొత్తం 580 అరౌండ్ అయితే ఇలాంటి వాడికి 20 రూపాయలు ఇచ్చిండు పార్కింగ్కి. 600 ఇచ్చినా అని చెప్తుండు. మళ్ళీ 7 ఇచ్చిండు 60. పైసలు అయిపోయినా అని చెప్పేసి లెక్కేసిండు. లెక్కలో ఇంకా 50 రూపాయలు ఎక్కువ. ఒక్క రూపాయి తీయలే. 10,000 తెచ్చిన 6,000 ఉన్నాయి. 4,000 తిన్నారు వీళ్ళు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు దొరికిపోతుంది అమౌంట్ అయ్యారా ఇప్పుడు ఏం చేస్తాడు పక్కకి. ఆర్చర్ గేమ్ ఆడమన్నాడు. 200 పెడతా అన్నాడు. 100 రూపాయలు మా దగ్గరికి వెళ్ళి వేసుకున్నాడు. అమ్మ నేను 100 దూరం పెట్టి మాట్లాడొచ్చారా ఎక్కువ లౌడ్ వస్తుంది. ఇప్పుడేమో నీతులు తెంగుతాడు ఇట్లా. సో ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ ఆడతాం. చూద్దాం. బెస్ట్ ఆఫ్ 5 ఆడుతున్నాడు. 3 ఎవరు ఫస్ట్ గెలుస్తాడో ఆడు కి మెగ్ది. లెట్స్ సీ. బెస్ట్ ఆఫ్ 5 గైస్ ఒకదానికి 4 ఉన్నాయి కదా, 4 కూడా గెలబెడతా. మండుతున్నట్టుంది లోపల. డైనా ఇంకొకటి గెలిస్తే మెగ్డి. चीटिंग करता है तू. అవుట్ ఆఫ్ 5 ఎలా 3 గెలవాలి. లైన్ గా 3 సచిన పాపలు ఎందుకన్నా మళ్ళీ ఇప్పుడు సరే ఏం దరిద్రం ఇంకా చూద్దాం. ఇంకో చాయిస్ కూడా ఇస్తాం. మీరు చూస్తారా అని చెప్పేసి ఒట్టేయలేదు అనుకుంటాం, కానీ వాడు తినిపిస్తాడు. నో అలా చెప్పకు. ముఖం చూపి ఒకసారి. గెలవడం అలవాటు అయిపోయింది. अच्छा అప్పుడు ఎత్తలేడు. ఇప్పుడు ఎందుకు పక్కకి కూర్చున్నావు? సాధారణ అయితే లేదని గెలుస్తలేవా? ఆట రాదని గెలుస్తలేవా? చెప్పురా. వచ్చి మిమ్మల్ని గెలిపిద్దామని ఓడిపోతున్నారా? ఈ మొడ్డల మాటలే మారురా. మారు బెస్ట్ అవుట్ రా. జర్రా ఇంత దరిద్రమారా. లైన్ ఓడిపోతారా అన్న మళ్ళా. అరే ఇదిరా బెస్ట్ ఆఫ్. సరే ఓకే. ఇప్పుడు జెన్యూన్ ఇప్పుడు ఒట్టేసిండు. ఇప్పుడు ఒక మాట ఇవ్వకుండా ఒక మాట. ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్సే, అందుకనే ఎత్తులు. రెడీ? అరే అయిపోయింది. ఫస్ట్ కూడా పోయింది. రెండు గెలిస్తే కదా. చచ్చిండు. ఇంత 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 దరిద్రపు నేను చూసారా? రెండు ఇంటికాడ కూడా అంతే. రాక్ పేపర్ సీజర్ ఇంత లాక్ ఉందని నాకు తెలీదు. ఒక్కసారి కానీ ఆఖరికి వస్తే బాత్రూమ్ లో కూడా ఓడిపోయాడు. బ్రో వ్యూవర్స్ కి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నా? ఆడకుర్రి వీడొస్తే అస్సలు ఆడకుర్రి. కానీ మాట దడ పుట్టిస్తుంది. చూసుకుంటుండు. మెగ్డీకి వచ్చేసినాం ఫైనల్ గా. డ్రిఫ్ట్ కొట్టిండు చూసినావా? డ్రిఫ్ట్ కొట్టిండు పోరాడు. అక్కడ ఉంది మెగ్డీ. ఇది ఇప్పుడు వస్తున్నాం. చాయిస్ ఇచ్చినాం.
3 సార్లు ఇచ్చినాం, ఆడకండి ఫ్రెండ్స్. 3 సార్లు ఇచ్చినాం, 3 సార్లు. ఇన్ కేసు వాడు గెలుస్తే కనుక నేను ఇప్పిస్తుండే ఈరోజు. కానీ చరిత్రం నాకే ఒక రౌండ్ ఆడిన ఇంకోటి ఒట్టేయకుండా అప్పుడు ఈడే గెలిచిండు, ఒట్టేసినాక ఈడే గెలిచిండు. ఇంకా నేను ఎందుకు ఇక నువ్వు మళ్ళా అది నేనే గెలిచిన. దరిద్రపు గుట్టేదవా. ఏంటి ఏంటా? ఫైనల్ మెక్డీ ఎంట్రీ ఇచ్చేసాం. తినేటప్పుడు వీడియో పెడతాయి ఇక. సో ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. జస్ట్ వెయిట్, ఆర్డర్ కూడా చూపిస్తాం, టెన్షన్ తీసుకోకు. నేను ఎట్లయినా సేఫ్ లో పడిపోయినా, ఎవరు గెలిచినా నిన్నైతే తింటా. దానికి తక్కువ తినిపిస్తాం. అట్లా అనుకుంటున్నావు కానీ కూర్చొని ఏదో ఇస్తాం. మేము 2 బర్గర్లు తీసుకున్నాం, దాంట్లోకి వెళ్ళి ఇంటి వాసన చూపిస్తాం. దాంట్లోకి వెళ్ళి కింద ఏది పడుతుందో అది వాడికే. పడకపోతే లైట్ ఇక అట్లా ఉంటారా రేసిజం చేస్తారు చెప్పురా. మనుషులు. వీడియో ఆఫ్ చేయగానే వీడియో ఆన్ చేయగానే లంచోడు ఒప్పుకుంటలేడు. రేసిస్ట్, పెద్ద రేసిస్ట్ తెలుసా? ఆ అన్నం చూపిస్తే మీరు మమ్మల్ని కొట్టేటోడు కొన్ని బాడీ షేమింగ్ చెప్తారా? అన్నకి తెలిసిందనుకో ఏంలే నేను కోస్తాడు. అప్పటికి అన్న బ్రాండెడ్ వేసిందా అని చెప్పిన. ఏ లేదు అని అన్నాడు, యాక్సెప్ట్ చేస్తలేడు. లోపల ఉన్న షర్ట్ 5000 అని అనుకుంటారు సున్నా తీసేయండి. కానీ కాదు, ఇంకొక 0 తీసేయండి, 2 0 తీసేయండి. ఇది ఎక్కడ తీసుకున్నా తెలుసా? మ్యాక్స్. మ్యాక్స్ అంటే MAX కాదు, MEX. అయితే ఇప్పటిదాకా మన ఫన్ అయిందంటే కింద నుంచి వద్దామని చూస్తారు. ఆడ పోతున్న గర్ల్స్ అందరూ పాపం మా అన్నని చూసిన అవుతారు. మా అన్నకి తలకాయ పెట్టుకోవాలి అర్థమవుతుంది. ఏం పర్లేదు కానీ యాక్చువల్గా పడ్డామని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళు. ప్రొజెక్ట్ చేస్తారులే. సో మేము ఇక్కడ అడిగితే వీళ్ళు కొడతారని చెప్పేసి అక్కడికి పోయి ఆర్డర్ పెట్టుకోబోతున్నాం. అది ప్రొజెక్ట్ చేస్తాం మీకు. మావాడి రీడింగ్ స్కిల్స్ చూస్తా అనుకుంటే కానీ కొడతారు. ఇగో అది నాట్ టుడే మైక్ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది. పేమెంట్ ఆ ఫోన్లోకి వెళ్ళి చేయాలి. పేమెంట్ క్యాష్ ఉన్నాయి. మనకున్నదే సుల్లంతా బాడీ, ఇలా కొట్టా అంటుండు. మళ్ళీ 5500 అవుతుంది. బయట నుంచి కూడా డోర్ ఉందా? బయట నుంచి ఉందా? ఫస్ట్ ఫ్లోర్ అది గాడి ఎగిరెగిరి వేస్తుందా అంటే చేతులు ఇట్ లాస్ట్కి సక్సెస్ఫుల్గా అంటే ఖర్చులకు అయిపోయినాయి. 250 ఇంకొన్నాయి. తక్కువనే అయింది వానికి బిల్లు. ఎప్పుడు ఏడికి తిరగలేడు, సో కాబట్టి డ్రామాలు చేస్తాడు. ఏడ పెట్టుకొని కూర్చోవాలి ఏంది. మెక్డీలో మీరు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, ఇట్లా ఒక నంబర్ ఇస్తారు 26. అది ఆరు మీకు ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్, అది మీరు టేబుల్ పైన పెట్టి కూర్చోవడం వల్ల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. అయితే తెలియని వాళ్ళు ఎట్లా అడుగుతారో తెలుసా? ఇట్లా మా సమీర్ లెక్క అడుగుతారు. ఎట్లా అంటే ఏడ పెట్టుకోవాలన్నా, ఏ టేబుల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అడుగుతారు. సో ఫైనల్గా ఫైనల్లీ దెంగడం జరిగింది. మనీ కావు కాబట్టి ఇటు పెట్టినందుకు బాగుంది. ఎందుకు బాగుంటుంది? ఫ్రీగా వచ్చింది. ఎప్పుడు నేను పెడతా, మా అన్న పెడతాడు. కొత్తగా చూస్తున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం, లేకపోతే ఆయన దగ్గర పోతుంది. నిజం కాబట్టి నవ్వుతుంది, లేకపోతే ఏడిపోతుంది. ఏమంటావునా? సమయాన పెట్టారు. పోయేటప్పుడు మండికి కూడా రాక్ పేపర్ సీజర్ ఆడబోతున్నాం. ఇది ఎప్పుడు పెట్టారు? ఓడిపోయిన వాళ్ళు అమావాస్య. ఇట్లా పోసుకోవాలి సాస్. నేను ఇప్పిన ప్యాకెట్ వీడు దెంగిపోయాను. సారీ, తస్కరించదు. 2 మినిట్స్లో తినేసాను బర్గర్ని. వేసి ఇట్లా దీనిపైన కూడా ఎరైనా అది షీట్కి చేంజ్ చేస్తారు. బర్గర్ అనేది రాయల్గా రిచ్గా తినాలి. ఎప్పుడు తినలేదు అన్నట్టు తినకూడదు.
దెంగి తినడంలో ఇంత సుఖం ఉంటుందని చెప్పేసి అని ఇప్పుడే అర్థమవుతుంది. సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. అది మాట్లాడు మారింది. సబ్స్క్రైబ్ అని నేను అన్నా. బాయ్.